హాయ్ పిల్లలు, ఈరోజు మనం నేర్చుకుంటున్న కథ పేరు పావురం చీమ. ఒక రోజున అడవిలోని చిన్న చెరువులో ఒక చీమ పడిపోయింది. పాపం, దానికి ఈత రాదు. ప్రాణాల్ని కాపాడుకోవాలని ఎంతో తాపత్రయపడుతుంది. పక్కనే చెట్టుపైన కూర్చున్న పావురానికి ఆ చీమ కనిపించింది. చీమ పరిస్థితిని చూసి దానికి జాలి వేసింది. వెంటనే ఒక ఆకును తెంచి చీమకు దగ్గరగా నీటిలో వేసింది. చీమ దానిపైకెక్కి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. ఒక రోజున చీమ అక్కడ పచ్చగడ్డిలో తిరుగుతూ చెట్టుపై కూర్చున్న పావురాన్ని చూసి దాన్ని పలకరిద్దామనుకుంటుంది. ఇంతలో దగ్గరలోనే ఒక మనిషి తుపాకీతో నిల్చుని ఉండడం చూసింది. అతడు పావురాన్ని చంపడానికి తుపాకీ గురిపెడుతున్నాడు. చీమ పావురాన్ని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంది. అది వెంటనే వేటగాడి కాలు మీద పుటుక్కున కొట్టింది. ఆ బాధతో వేటగాడు అమ్మో అని అరచి తుపాకీని పక్కన పడవేసి తన కాలుని చూసుకున్నాడు. తన అరుపుకి హడలిపోయిన పావురం ఎగిరిపోయింది. ఇలా చీమ పావురాన్ని ప్రాణాల్ని రక్షించింది. ఈ కథలో నీతేంటి పిల్లలు? ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. అలాగే మంచి పనికి మంచి ఫలితం తప్పక లభిస్తుంది.